వైసీపీ అభ్యర్థిని చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడారన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఇదే చంద్రబాబు నైజమని ఫైర్ అయ్యారు. డబ్బు ఉన్నవారికే బాబు టికెట్లు ఇస్తారని ఆరోపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా కోట్లు కుమ్మరించే వారికి ఓసీలకు టీడీపీ టికెట్లు ఇచ్చిందన్నారు వైవి సుబ్బారెడ్డి. సింగనమలలో ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్గా ఉన్న అతన్ని, పార్టీ కార్యకర్తగా ఉన్న అతన్ని శాసనసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే దానికి ప్రతిపక్ష నాయకులు గారు హేళన చేస్తున్నారు. అంటే బలహీన వర్గాలంటే, దళితులంటే వీళ్ళకి రాజకీయాల్లోకి రానివ్వకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం. పెత్తందారులని అందుకే అంటలేదు, ఊరకనే అంటలేదు మేము. వీళ్ళు బీసీలను అనగదొక్కాలని, ఎస్సీలను అనగదొక్కాలని, వాళ్ళని రాజకీయంగా పైకి రానివ్వకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ని బీసీ స్థానాలు ఇక్కడ ఉండే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం బీసీలు, ఎస్సీలు ఉండే ప్రాంతం, గిరిజనులు ఉండే ప్రాంతంలో కూడా ఓసీ అభ్యర్థులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. సింగనమలలో ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్గా ఉన్న అతన్ని, పార్టీ కార్యకర్తగా ఉన్న అతన్ని శాసనసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే దానికి ప్రతిపక్ష నాయకులు గారు హేళన చేస్తున్నారు. అంటే బలహీన వర్గాలంటే, దళితులంటే వీళ్ళకి రాజకీయాల్లోకి రానివ్వకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం. పెత్తందారులని అందుకే అంటలేదు, ఊరకనే అంటలేదు మేము. వీళ్ళు బీసీలను అనగదొక్కాలని, ఎస్సీలను అనగదొక్కాలని, వాళ్ళని రాజకీయంగా పైకి రానివ్వకూడదని. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ని బీసీ స్థానాలు ఇక్కడ ఉండే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం బీసీలు, ఎస్సీలు ఉండే ప్రాంతం.